అసలే సరైన బజ్ లేక థియేటర్స్ దగ్గర సందడి కనిపించగా హైప్ కోసం నానా తంటాలు పడుతున్న సినిమా వావతియార్. తెలుగులో అన్నగారు వస్తారు పేరుతో ఈ సినిమా విడుదల కానుంది. చివరి నిమిషంలో ఈ సినిమాకు ఊహించని షాక్ తగిలింది. డిసెంబర్ 12న గ్రాండ్ గా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనుకోకుండా వాయిదా పడింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్తో చివరి నిమిషంలో రిలీజ్ ఆగిపోవడంతో ఇండస్ట్రీ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఇప్పటికే ప్రమోషన్ల కోసం పెట్టిన ఖర్చు, చేసిన హడావుడి అంతా ఇప్పుడు ప్రశ్నార్థకంలో పడింది. రిలీజ్ కు కేవలం గంటల సమయం మాత్రమే ఉండగా ఇలాంటి లీగల్ సమస్య రావడం సినిమా యూనిట్ ని గట్టిగానే దెబ్బకొట్టింది. ఈ వివాదానికి ప్రధాన కారణం ఆర్థిక లావాదేవీలే అని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా అర్జున్ లాల్ మోహన్ దాస్ అనే వ్యక్తికి దాదాపు 10,35,00,000 రూపాయలు బకాయిలు ఉన్నారని తెలుస్తోంది. వడ్డీతో సహా ఈ మొత్తాన్ని చెల్లించాలి అంటూ అర్జున్ లాల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను విచారించిన కోర్టు డబ్బు చెల్లించే వరకు సినిమా విడుదలను ఆపాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రిలీజ్ కు సమయం లేకపోవడం, ఇంత తక్కువ టైంలో అంత పెద్ద మొత్తాన్ని సెటిల్ చేసుకోవడం ఆగమేఘాల మీద జరిగే పని కాదు కాబట్టి వాయిదా అనివార్యమైంది. ఈ ప్రభావం వెంటనే తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ పై పడింది. ఏపీ, తెలంగాణలో ఇప్పటికే ఓపెన్ అయిన అడ్వాన్స్ బుకింగ్స్ ని యాప్స్ ఒక్కొక్కటిగా తొలగించడం మొదలుపెట్టాయి. ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్స్ లో షోలు కనిపించకపోవడంతో ప్రేక్షకులకు విషయం అర్థమైపోయింది. అసలే డబ్బింగ్ సినిమాలకు ఆదరణ తగ్గుతున్న ఈ సమయంలో ఇలాంటి అవాంతరాలు రావడం డిస్ట్రిబ్యూటర్లకు కూడా తలనొప్పిగా మారింది. రేపు థియేటర్స్ లో అన్నగారు దిగడం లేదని క్లారిటీ వచ్చేసింది. అందరికంటే ఎక్కువగా నష్టపోయింది, బాధపడేది మాత్రం హీరో కార్తీనే. ఈ సినిమా తెలుగు రిలీజ్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టిన కార్తీ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి ఎంతో ఓపికగా ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాడు. బజ్ లేకపోయినా తన క్రేజ్తో జనాలను థియేటర్స్కు రప్పించడానికి చాలా కష్టపడ్డాడు. తీరా అంతా రెడీ అయ్యాక నిర్మాత చేసిన అప్పుల కారణంగా రిలీజ్ ఆగిపోవడం కార్తీ శ్రమను నీరుగార్చింది. ఇప్పుడు సడన్ గా సినిమా ఆగిపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అసలే సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. దానికి తోడు ఈ సినిమా వార్తలు సినిమాపై మరింత నెగటివ్ ఇంపాక్ట్ చూపే ప్రమాదం ఉంది. ఒకసారి వాయిదా పడిన సినిమా మళ్లీ డేట్ చూసుకొని అదే రేంజ్ ప్రమోషన్లతో రావడం కత్తి మీద సాము లాంటిదే. ఈ సమస్యను నిర్మాత ఎంత త్వరగా పరిష్కరించుకుంటారు, మళ్లీ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కానీ ప్రస్తుతానికి మాత్రం అన్నగారు రావడం లేదు అన్నది చేదు నిజం.